హాయ్ ఎవ్రీవన్. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన దగ్గర కొంచెం ల్యాండ్ ఉంటే ఫిష్ ఆర్ షింప్ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చని? అయితే ఫిష్ ఆర్ షింప్ ఫార్మింగ్ చేసినప్పుడు చాలా మంది అనుకుంటారు దీనిలో ల్యాక్స్ అనేవి ఎర్న్ చేయొచ్చని. కానీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేకపోతే ఫుల్ లాస్ కూడా అవ్వచ్చు. సో నేను ఈ వీడియోలో మీకు ఇన్వెస్ట్మెంట్ నుండి ప్రాఫిట్ వరకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫస్ట్ మనం ఆక్వాకల్చర్ అంటే ఏంటో తెలుసుకుందాము. ఆక్వాకల్చర్ అంటే లైక్ ఫిష్, ష్రింప్స్ అండ్ అదర్ ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ని మనం కల్చర్ చేయడం, మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ లో కల్చర్ చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటాము. మనం ఇప్పుడు ఆక్వాకల్చర్ స్టార్ట్ చేయాలనుకుంటే మనం క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన 3 మెయిన్ పాయింట్స్ ఏంటి అని అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేసరికి మనం ల్యాండ్స్ అని ఇవన్నీ తీసుకుంటాం కదా, దానికి వచ్చేసరికి అమౌంట్ వచ్చేసరికి 1.5 నుంచి 3 lakhs వరకు ఉంటుంది. తర్వాత రన్నింగ్ కాస్ట్ అంటే ఏమి లేదు, మనం పాండ్స్ లో మంత్లీ కాస్ట్ ఫీడ్, లేబర్ అని, అలాగే మెడిసిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. తర్వాత ఎలక్ట్రిసిటీకి వచ్చేసరికి ఇవన్నీ రన్నింగ్ కాస్ట్ లోకి వస్తాయి. తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ రిస్క్ వచ్చేసరికి మనం కల్చర్ సిక్స్ మంత్స్ అలా కంప్లీట్ అయ్యి హార్వెస్ట్ చేసేటప్పటికి మనకి ప్రాఫిట్ అండ్ అనేది తెలుస్తుంది. అలాగే మనకు ఇప్పుడు ఏమన్నా వైరసెస్, డిసీజెస్ ఏమీ రాకుండా ఉంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. మనకి ఏమన్నా వైరసెస్ ఇవన్నీ ఏమన్నా ఫీల్డ్ లో మిస్టేక్స్ ఉన్నా ఇవన్నీ ఉంటాయి, మనకి కొంచెం రిస్క్లు అనేవి కూడా ఉంటాయి. ఈ వీడియోలో ఫిష్ ఫార్మింగ్ అండ్ షింప్ ఫార్మింగ్ కోసం నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం ఫిష్ ఫార్మింగ్ గురించి కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అందరికీ అర్థమవుతుంది. ఇది ఏంటి అని అంటే మనకి బెస్ట్ ఆప్షన్ చెప్పవచ్చు. అయితే మనం ఫిష్ ఫార్మింగ్ స్టార్ట్ చేయాలంటే మనకు అసలు ఎంత కాస్ట్ అవుతుంది అయితే నేను చెప్తాను. 1 acre పాండ్లు అనేది మనం ల్యాండ్కి లీజ్ తీసుకున్నాం అనుకో, దానికి వచ్చేసరికి 20,000 నుంచి 60,000 అనేది ఇయర్కి అనేది ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింక్ ఏంటి అని అంటే, దీంట్లో మనం పాండ్ ప్రిపరేషన్ అనేది కంపల్సరీ చేయాలి. పాండ్ ప్రిపరేషన్ అంటే మనం ఏదైతే ఫిష్ వేయడానికి మనకి ముందు పాండ్ అనేది రెడీ చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే పాండ్ క్లీనింగ్. ఓల్డ్ వాటర్ని రిమూవ్ చేసి పాండ్ అనేది క్లీన్గా ఉండాలి. తర్వాత సన్ డ్రైయింగ్ అనేది చేయాలి. ఈ సన్ డ్రైయింగ్ అనేది పాండ్ని 5 to 7 days అనేది సన్లైట్లో వదిలేయాలన్నమాట. ఇలా చేస్తే ఏంటి అని అంటే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. తర్వాత లైమ్ అనేది అప్లై చేయాలి. లైమ్ అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే వాటర్లో ఉన్న pH అనేది బ్యాలెన్స్ అవుతుంది. ఇది అనేది విచ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫిష్ గ్రోత్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫెర్టిలైజేషన్. ఇది ఎందుకనంటే వాటర్లో ఉండే న్యాచురల్ ఫుడ్ అనేది క్రియేట్ అవ్వడం కోసం. లైక్ ఏంటి అని అంటే ప్లాంక్ట్ అనేది. ఇది ఎందుకు అని అంటే మనకి ఫీడ్ కింద అనేది యూజ్ అవుతుంది. తర్వాత ఏంటి అని అంటే వాటర్ సిస్టమ్ కోసం చూసుకుందాం. ఫస్ట్ ఫార్మింగ్ లో మనకి గుడ్ వాటర్ సోర్స్ అనేది ఇంపార్టెంట్. బోర్వెల్ కానీ, కెనాల్ కానీ ఆర్ పాండ్ వాటర్ అనేది యూజ్ చేయొచ్చు. తర్వాత మోటార్ విషయానికి వస్తే మనకి మోటార్ వచ్చేసరికి 1 to 3 HP మోటార్ అనేది సరిపోతుంది, అది 1 acre పాండ్ కి. తర్వాత ఇన్లెట్ అండ్ అవుట్లెట్ సిస్టమ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇన్లెట్ అంటే ఏంటి అని అంటే ఫ్రెష్ వాటర్ అనేది మనం తీసుకుంటాము. అవుట్లెట్ అనేది పాండ్ లో ఉన్న వాటర్ అనేది బయటికి పంపిస్తుంది. తర్వాత పాండ్ లో ఉన్న వాటర్ డెప్త్ అనేది 1.5 నుంచి 2 meters అనేది మెయింటైన్ చేయాలి. తర్వాత ఎవ్రీ 10 to 15 days అనేది వాటర్ అనేది ఎక్స్చేంజ్ మాత్రం కంపల్సరీ చేయాలి. కరెక్ట్ గా పాండ్ ప్రిపేర్ చేసి వాటర్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తే ఫిష్ ఫార్మింగ్ బాగా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు మనం ఫిష్ ఫార్మింగ్ లో మెయిన్ కాస్ట్ స్ట్రక్చర్ గురించి క్లియర్ గా చూద్దాము. ఫస్ట్ మనం ఫిష్ సీడ్ లేదా ఫింగర్లింగ్స్ ని పర్చేస్ చేసినప్పుడు ఇనిషియల్ గా మనకి అరౌండ్ 10,000 నుంచి 20,000 వరకు అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. తర్వాత సీడ్ ని డైరెక్ట్ గా మార్కెట్ సైజుకు మనం పెంచుతాం. తర్వాత 3 to 4 months గ్రో చేసిన తర్వాత ఆ సీడ్ వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత అవుతుంది అని అంటే 8,000 నుంచి లేదా 1,20,000 వరకు అనేది వస్తుంది. ఇది ఏంటి అని అంటే మన స్మాల్ ఇన్వెస్ట్మెంట్ లాగా స్లోగా బిగ్ స్టాక్ గా మారుతుంది అనమాట. తర్వాత నెక్స్ట్ మెడిసిన్స్ కి అండ్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడితే జనరల్ గా అరౌండ్ 10,000 వరకు కాస్ట్ అనేది అవుతుంది. ఇవి ఎందుకు అవుతుందంటే మనకి ఫిష్ హెల్త్ అనేది మెయింటైన్ చేయాలి, అలాగే డిసీజెస్ రాకుండా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ చూస్తే ఫిష్ ఫార్మింగ్ లో 1 acre పాండ్ కి అప్రాక్సిమేట్లీ 1.5 lakhs నుంచి 3 lakhs వరకు ఉంటుంది. ఇది నార్మల్ గా ఫార్మర్స్ ఫాలో అవుతున్న స్టాండర్డ్ బడ్జెట్ అన్నమాట.
ఇప్పుడు మనం మంత్లీ రన్నింగ్ ఎక్స్‌పెన్సెస్ గురించి క్లియర్‌గా చూద్దాము. ఫిష్ ఫార్మింగ్‌లో బిగ్గెస్ట్ కాస్ట్ ఏంటి అనంటే ఫీడ్ కాస్ట్ అనే చెప్పవచ్చు. మంత్లీగా మనం ఫీడ్ కోసం అరౌండ్ 20,000 నుంచి 30,000 వరకు అనేది మనకవుతుంది. తర్వాత నెక్స్ట్ లేబర్ చార్జెస్‌కొచ్చేసరికి ఇదేంటి అనంటే ఫార్మ్ మెయింటైన్ చేసే వాళ్ళకి, అలాగే ఫీడింగ్ అండ్ క్లీనింగ్ కోసం అనేది వాళ్ళకి 5,000 నుంచి 10,000 వరకు అవుతుంది. తర్వాత మెడిసిన్స్ అండ్ మినరల్స్ అనేవి ఏంటి అనంటే ఫిష్ హెల్త్ అండ్ గ్రోత్ కోసం అనేది మనము మెడిసిన్స్ అండ్ మినరల్స్ అనేవి యూజ్ చేస్తాము. దీనికొచ్చేసరికి 3,000 నుంచి 10,000 వరకు అనేది కాస్ట్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ చార్జెస్ కోసం అంటే మోటార్‌ని రన్ చేయడానికి వాటర్ పంపింగ్ కోసం 2,000 నుంచి 5,000 వరకు అనేది అవుతుంది. సో, టోటల్ మంత్లీ రన్నింగ్ కాస్ట్ చూస్తే అప్రాక్సిమేట్‌లీ 30,000 నుంచి 50,000 వరకు అవుతుంది. కొన్ని కేసెస్‌లో 55,000 కూడా అవ్వవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ పార్ట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫిష్ ఫార్మింగ్‌లో మనకి కల్చర్ కంప్లీట్ అవ్వడానికి 6-8 మంత్స్ అనేది పడుతుంది. ఆ కల్చర్ కంప్లీట్ అయిన తర్వాత ప్రొడక్షన్ అనేది అప్రాక్సిమేట్‌లీ 2-4 టన్స్ అనేది వస్తుంది. మార్కెట్‌లో ఫిష్ సెల్లింగ్ ప్రైస్ చూస్తే పర్ కేజీ 100 నుంచి 150 రూపీస్ అనేది పడుతుంది. ఈ అమౌంట్ అంటే ఈ ప్రైస్ అనేది మనకి సీజన్ బట్టి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో, టోటల్‌గా మనం ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేస్తే అరౌండ్‌గా 2,00,000 నుంచి 5,00,000 అనేది జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్‌పెన్సెస్ అన్నీ మైనస్ చేశాక నెట్ ప్రాఫిట్ చూస్తే అప్రాక్సిమేట్‌లీ 1,00,000 నుంచి 2.5 లాక్స్ వరకు ఉంటుంది. సో, మనం ఫిష్ ఫార్మింగ్‌ని పేషెన్స్‌తో చేస్తే కరెక్ట్ మేనేజ్‌మెంట్‌తో చేశామనుకో మనకి మంచి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ పాండ్ కల్చర్‌లో ఫీడ్ మేనేజ్‌మెంటు, వాటర్ క్వాలిటీ అండ్ టైమింగ్ కరెక్ట్‌గా మనం మెయింటైన్ చేస్తే ప్రాఫిట్స్ కూడా ఇంకా పెంచుకోవచ్చనమాట. సో, ఫిష్ ఫార్మింగ్‌లో మనకి ప్రాఫిట్స్ ఉంటాయి. అలాగే కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. అవి ఏంటో తెలుసుకుందాము. చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ రిస్క్ ఏంటి అనంటే వాటర్ క్వాలిటీ ఇష్యూస్. వాటర్ క్వాలిటీ మనకి బ్యాడ్‌గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. దానివల్ల ఏంటి అనంటే ఫిష్ గ్రోత్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే మోర్టాలిటీ కూడా జరగదనమాట. నెక్స్ట్‌ది ఏంటి అనంటే ఫీడ్ మేనేజ్‌మెంట్ మిస్టేక్స్. కరెక్ట్ టైంకి మనం కరెక్ట్ క్వాంటిటీలో ఫీడ్ ఇవ్వకపోతే వేస్టేజ్ అనేది పెరుగుతుంది. అలాగే కాస్ట్ ఎక్కువవుతుంది. గ్రోత్ కూడా మనకి ఎఫెక్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అనంటే డిసీజెస్. ఫిష్ ఫార్మింగ్‌లో మనకి కొన్ని బాక్టీరియల్ అండ్ ఫంగల్ డిసీజెస్ అనేవి వస్తాయి. టైంకి ట్రీట్మెంట్ అనేది ఇవ్వకపోతే హెవీ లాస్ కూడా అవుతాము. నెక్స్ట్ వచ్చేసరికి మార్కెట్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ అనమాట. కొన్ని టైమ్స్‌లో మనకి ఫిష్ రేట్ అనేది తగ్గిపోతుంది. ఎస్పెషల్లీ సీజన్ బట్టి ప్రైస్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అప్పుడు ప్రాఫిట్స్ అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మేనేజ్‌మెంట్ మిస్టేక్స్. రెగ్యులర్‌గా మనం మానిటరింగ్ చేయకపోయినా స్మాల్ ప్రాబ్లమ్స్ కూడా పెద్ద లాసెస్‌గా మారవచ్చు. సో, మనం ఫిష్ ఫార్మింగ్‌లో సక్సెస్ అవ్వాలి అనంటే వాటర్ క్వాలిటీ, ఫీడ్ మేనేజ్‌మెంట్, హెల్త్ కేర్ అండ్ మార్కెటింగ్ టైంకి అన్నీ బ్యాలెన్స్ చేయాలన్నమాట. అప్పుడే మనకి మంచి ప్రాఫిట్స్ అనేవి వచ్చి సక్సెస్ అవుతాయి. ఇప్పుడు మనం లాసెస్ ఎలా ఉంటాయి అనే విషయంని ఎగ్జాంపుల్‌తో చూద్దాము. ఫిష్ ఫార్మింగ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో లాస్ అనేది అవుతూ ఉంటుంది. కానీ దాని ముందు నుంచి మనం ఎస్టిమేట్ చేసామనుకో బెటర్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం మైల్డ్ డిసీజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలి అంటే స్మాల్ ఇన్ఫెక్షన్స్ లేదా ఇనిషియల్ స్టేజ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అరౌండ్ 10,000 నుంచి 30,000 వరకు అనేది అవుతుంది. నెక్స్ట్ మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్, వాటర్ క్వాలిటీ ఇష్యూస్ లేదా ఫీడింగ్ మిస్టేక్స్ వల్ల కొంచెం సీరియస్ సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు 50,000 నుంచి 1,00,000 వరకు అనేది లాస్ రావచ్చు. తర్వాత లాస్ట్ సెవరల్ డిసీజెస్ ఆర్ మేజర్ ఇష్యూస్ వచ్చినప్పుడు టైంకి కంట్రోల్ చేయకపోతే ఫుల్ క్రాప్ అనేది మనకి నష్టం అనేది వస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో మనం అప్రాక్సిమేట్‌లీ 1,00,000 నుంచి 2,00,000 వరకు టోటల్‌గా లాస్ అవుతామనమాట. సో, మనం మెయిన్ పాయింట్ ఏంటి అనంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ప్రాపర్ మేనేజ్‌మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్మాల్ ప్రాబ్లమ్‌ని ఎర్లీగా స్టేజ్‌లో మనం కంట్రోల్ చేస్తే పెద్ద లాస్‌ని మనం ఈజీగా అనేది అవాయిడ్ ఇప్పుడు మనం ష్రింప్ ఫార్మింగ్ అంటే ఏంటి అనేది బేసిక్ నుంచి తెలుసుకుందాము. ష్రింప్ ఫార్మింగ్ అంటే ష్రింప్స్‌ని మనం పాండ్‌లో గ్రో చేయడం అనమాట. మన ఎన్విరాన్మెంటల్ కండిషన్స్‌లో దానిని కల్చర్ చేయడం. ఇది ఫిష్ ఫార్మింగ్ కన్నా కొంచెం అడ్వాన్స్‌డ్. అందుకే దీంట్లో మనకి హై ప్రాఫిట్ ఉంటుంది. అలాగే రిస్కులు కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం సీడ్ గురించి తెలుసుకుందాం. ష్రింప్ సీడ్‌ని మనం పిఎల్ అని పిలుస్తాం. పిఎల్ అని అంటే పోస్ట్ లార్వా అని అర్థం అనమాట. జనరల్‌గా మనం హ్యాచరీ నుంచి PL10 నుంచి PL15 స్టేజ్‌లో ఉన్న సీడ్‌ని అనేది తెచ్చుకొని పాండ్‌లో అనేది మనం స్టాక్ చేస్తాము. ఇదేంటి అనంటే ష్రింప్ బేబీ 10-15 డేస్ ఏజ్‌లో ఉంటుందన్నమాట ఇది. మనం హ్యాచరీ నుండి హెల్తీ సీడ్‌ని తెచ్చుకోవాలన్నమాట. యాక్టివ్‌గా స్విమ్మింగ్ చేస్తూ ఉండాలి. అలాగే యూనిఫార్మ్ సైజులో అనేది ఉండాలి.
తర్వాత స్ట్రింప్ సీడ్ అనేది స్పెసిఫిక్ ప్యాథోజన్ ఫ్రీ, డిసీజ్ ఫ్రీ అనేది ఉండాలి. దానికన్నా ముందు మనం సీడ్ అనేది టెస్ట్ చేయించుకోవాలన్నమాట. PCR టెస్ట్ లైక్ దేనికి అని అంటే వైరసెస్ ఏమైనా ఉన్నాయో లేదనేది చెక్ చేసుకుని అనేది మనం సీడ్ అనేది తెచ్చుకోవాలి. దీంట్లో మనకి మెయిన్ ఏంటి అని అంటే సీడ్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడే మనకి సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మనం పాండ్ ప్రిపరేషన్ గురించి సింపుల్ గా చూద్దాము. ఫస్ట్ పాండ్ క్లీనింగ్ అన్నమాట. పాండ్ క్లీనింగ్ అని అంటే ఓల్డ్ వాటర్ అనేది రిమూవ్ చేసి బాటమ్ లో ఉన్న వేస్ట్ అనేది క్లియర్ చేయడం అన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే హార్మ్ఫుల్ ఆర్గానిజమ్స్ ఏమైనా ఉంటే కిల్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ డ్రైయింగ్, పాండ్ ని కొన్ని రోజులు సన్లైట్ లో వదిలిపెట్టాలి. ఇలా చేసామనుకో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఏమైనా ఉంటే రెడ్యూస్ అవుతాయి అన్నమాట. తర్వాత లైమింగ్, ఇది ఏంటి అని అంటే pH ని బ్యాలెన్స్ చేయడానికి యూజ్ అవుతుంది. తర్వాత పాండ్ లైనింగ్, స్ట్రీమ్ ఫార్మింగ్ లో మోస్ట్లీ HDPE లైనింగ్ అనేది యూజ్ చేస్తారు. ఇది ఎందుకు అని అంటే ఇది వాటర్ లీకేజ్ ని ప్రివెంట్ చేస్తుంది, అలాగే డిసీజ్ కంట్రోల్ కి హెల్ప్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వాటర్ ఫిల్లింగ్ అండ్ కండిషనింగ్, ఎందుకు అని అంటే క్లీన్ వాటర్ ని ఫిల్ చేసి ప్రోబయోటిక్స్ అండ్ మినరల్స్ అనేవి యాడ్ చేస్తారు వాటర్ ని స్ట్రింప్ కి సూటబుల్ గా ప్రిపేర్ చేయడానికి అన్నమాట. ఫైనల్ గా ఏరియేటర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాము. స్ట్రింప్ కి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏరియేటర్స్ అనేవి మనం 24/7 అనేది రన్ అవుతూ ఉంటుంది. స్ట్రీమ్ ఫార్మింగ్ లో సక్సెస్ అవ్వాలంటే సీడ్ సెలెక్షన్, పాండ్ ప్రిపరేషన్ అండ్ వాటర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది పర్ఫెక్ట్ గా ఉండాలి. ఇప్పుడు మనం స్ట్రీమ్ ఫార్మింగ్ లో మంత్లీ రన్నింగ్ కాస్ట్ అండ్ సైకిల్ గురించి చూద్దాము. స్ట్రీమ్ ఫార్మింగ్ లో ఒక సైకిల్ వచ్చేసరికి 4 to 5 months అనేది పడుతుంది. ఈ పీరియడ్ లో మనం కంటిన్యూస్ గా మానిటరింగ్ అండ్ మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఫస్ట్ మనం ఫీడ్ కాస్ట్ గురించి మాట్లాడుకుందాము. స్ట్రీమ్ ఫార్మింగ్ లో ఫీడ్ బిగ్గెస్ట్ ఎక్స్పెన్స్ అన్నమాట. మంత్లీగా మనకి అరౌండ్ 50,000 నుంచి 1 lakh అనేది అవుతుంది. నెక్స్ట్ లేబర్ ఛార్జెస్, డైలీ మానిటరింగ్, ఫీడింగ్ అండ్ మెయింటెనెన్స్ కోసం 10,000 నుంచి 20,000 వరకు అవుతుంది. నెక్స్ట్ మెడిసిన్స్, మినరల్స్ అండ్ ప్రోబయోటిక్స్ స్ట్రింప్ హెల్త్ కి అండ్ వాటర్ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అనేది యూజ్ అవుతుంది. దీనికి వచ్చేసరికి 10,000 నుంచి 30,000 వరకు కాస్ట్ అవుతుంది. తర్వాత ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ రిసోర్సెస్, ఏరియేటర్స్, మోటార్స్ కంటిన్యూగా మనం రన్ చేస్తాం కాబట్టి దీనికి 10,000 నుంచి 30,000 వరకు అవుతుంది. సో టోటల్ గా మనకి రన్నింగ్ కాస్ట్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 80,000 నుంచి 1.8 lakhs వరకు ఉంటుంది. స్ట్రీమ్ ఫార్మింగ్ లో కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ ప్రాపర్ మేనేజ్మెంట్ తో చేస్తే రిటర్న్స్ కూడా అదే రేంజ్ లో కూడా వస్తాయి. ఇప్పుడు మనం స్ట్రీమ్ ఫార్మింగ్ లో మెయిన్ పార్ట్ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుందాము. స్ట్రీమ్ ఫార్మింగ్ లో మనం ఒక సైకిల్ యూజువల్లీ 4 to 5 months పడుతుంది కదా. ఈ సైకిల్ కంప్లీట్ అయ్యాక ప్రొడక్షన్ వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 2 to 3 tons అనేది వస్తుంది. మార్కెట్ లో స్ట్రింప్ సెల్లింగ్ ప్రైస్ చూస్తే పర్ కేజీ 300 నుంచి 500 రూపీస్ అనేది ఉంటుంది. దీనికి వచ్చేసరికి సైజ్ అండ్ డిమాండ్ బట్టి ఉంటుంది, అలాగే మనకి కాస్ట్ అనేది రెగ్యులర్ గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో టోటల్ గా మనం ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే అరౌండ్ 6 lakh నుంచి 12 lakhs అనేది ఉంటుంది. ఎక్స్పెన్సెస్ మనం మైనస్ చేశాక నెట్ ప్రాఫిట్ చూసామనుకో 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. స్ట్రీమ్ ఫార్మింగ్ లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్న రిటర్న్స్ కూడా అదే రేంజ్ లో స్ట్రాంగ్ గా ఉంటాయి. స్ట్రింప్ ఫార్మింగ్ లో బిగ్గెస్ట్ రిస్క్స్ ఏంటి అనే విషయం ఇప్పుడు చూద్దాము. స్ట్రింప్ ఫార్మింగ్ లో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అని అంటే ఎస్పెషల్లీ మనకి వైట్ స్పాట్ డిసీజెస్ అనేది చాలా డేంజరస్. ఒకసారి పాండ్ లో స్ప్రెడ్ అయితే విత్ ఇన్ ఫ్యూ డేస్ లో కంప్లీట్ గా క్రాప్ అనేది నష్టం వస్తుంది. సో మనం ఎర్లీ డిటెక్షన్ అండ్ ఇమీడియట్ యాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ రిస్క్ ఏంటి అని అంటే వాటర్ సెలినిటీ చేంజెస్. స్ట్రింప్ కి వాటర్ సెలినిటీ అనేది స్టేబుల్ గా ఉండాలి, కానీ సడన్ గా రైన్ లేదా వాటర్ చేంజ్ వల్ల సెలినిటీ మారిందనుకో స్ట్రింప్ స్ట్రెస్ అనేది గురవుతుంది, అలాగే మోర్టాలిటీ ఛాన్సెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల మనకి హెవీ లాసెస్ అనేవి రావచ్చు. కొన్ని కేసెస్ లో ఫుల్ ఇన్వెస్ట్మెంట్ కూడా రిస్క్ లో పడవచ్చు. సో స్ట్రీమ్ ఫార్మింగ్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే రెగ్యులర్ వాటర్ టెస్టింగ్, ప్రాపర్ ఏరియేషన్ అండ్ కంటిన్యూస్ మానిటరింగ్ అనేది కంపల్సరీ. ఇప్పుడు మనం స్ట్రీమ్ ఫార్మింగ్ లో పాసిబుల్ లాసెస్ ని ఎగ్జాంపుల్ తో చూద్దాము. స్ట్రీమ్ ఫార్మింగ్ లో రిస్క్ ఎక్కువ కాబట్టి లాస్ ఎస్టిమేషన్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మైల్డ్ ఇష్యూస్ వచ్చినప్పుడు స్మాల్ ప్రాబ్లమ్స్ లైక్ స్లైట్ వాటర్ ఇంబ్యాలెన్స్ లేదా ఇనిషియల్ డిసీజెస్ స్టేజ్ లో అరౌండ్ 20,000 నుంచి 50,000 వరకు అనేది లాస్ అవ్వవచ్చు. నెక్స్ట్ మీడియం లెవెల్ అవుట్ బ్రేక్, డిసీజెస్ స్ప్రెడ్ అయ్యి కొంచెం సీరియస్ సిచ్యువేషన్ వెళ్ళినప్పుడు
అప్రాక్సిమేట్లీ 1 lakh నుంచి 3 lakhs వరకు లాస్ ఉండొచ్చు. లాస్ట్ సివియర్ డిసీజ్ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ వైట్ స్పాట్ లాంటి డేంజరస్ వైరసెస్ వచ్చినప్పుడు కంట్రోల్ చేయకపోతే ఫుల్ క్రాప్ అనేది నష్టం ఉండొచ్చు. వైట్ స్పాట్ కంపల్సరీ ఏంటి అని అంటే దీనికి వచ్చేసరికి మెడిసిన్ అనేది ఏమీ లేదు. ఈ సిచ్యువేషన్ లో టోటల్ గా మనం అనేది చాలా లాస్ అవుతాం. వైట్ స్పాట్ వచ్చింది అని అంటే కంపల్సరీ ఫుల్ లాస్ అనేది ఉంటుంది. మెయిన్ పాయింట్ ఏంటి అని అంటే షింప్ ఫార్మింగ్ లో ప్రాఫిట్ ఎక్కువ ఉన్నా కూడా రిస్క్ కూడా అదే రేంజ్ లో అనేది ఉంటుంది. ఇప్పుడు మనం షింప్ ఫార్మింగ్ లో లాసెస్ అవాయిడ్ చేయడానికి కొన్ని ఇంపార్టెంట్ ప్రివెన్షన్ టిప్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఆల్వేజ్ క్వాలిటీ సీడ్ అనేది యూజ్ చేయాలి. హెల్దీ అండ్ డిసీజ్ ఫ్రీ సీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడే మనకి సగం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ క్వాలిటీ పారామీటర్స్ ఇవి మాత్రం డైలీ చెక్ చేయాలి. దీంట్లోకి వచ్చేటప్పటికి పారామీటర్స్ pH, సెలినిటీ అలాగే ఆక్సిజన్ లెవెల్స్ అనేవి రెగ్యులర్ గా మనం మానిటరింగ్ చేయాలి. దీంట్లో ప్రాబ్లమ్స్ ని ఎర్లీ స్టేజ్ లోనే డిటెక్ట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రాంగ్ ఏరియేషన్ అనేది మెయింటైన్ చేయాలి. స్టింప్ కి ఆక్సిజన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏరియేటర్స్ అనేది ప్రాపర్ గా 24/7 అనేది రన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రోబయోటిక్స్ ఇవి మాత్రం రెగ్యులర్ గా యూజ్ చేయాలి. ఇవి వాటర్ క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి అలాగే హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ప్రోబయోటిక్స్ వల్ల గుడ్ బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. తర్వాత లాస్ట్ అన్నమాట మోస్ట్ ఇంపార్టెంట్ సడన్ చేంజెస్ అనేవి అవాయిడ్ చేయాలి. సెలినిటీ కానీ టెంపరేచర్ కానీ సడన్ గా మారకూడదు. ఇలా చేంజ్ అయింది అనుకోండి స్టింప్ అనేది స్ట్రెస్ కి గురయ్యి మోర్టాలిటీ అనేది పెరుగుతుంది. సో ఇలాంటి స్మాల్ ప్రికాషన్స్ అనేవి మనం ఫాలో అయితే బిగ్ లాసెస్ అనేది ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. అండ్ షింప్ ఫార్మింగ్ లో కూడా సక్సెస్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఫిష్ ఫార్మింగ్ అండ్ షింప్ ఫార్మింగ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమైందని హోప్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫార్మర్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.